తెలుగులో కొత్త ట్రెండ్ మొదలైంది. ఆల్రెడీ ఇది పాత ట్రెండే అయినా గ్రాండియర్ గా తెరకెక్కిస్తున్నారు. ఒక్కో పాట కోసం కోట్లు గుమ్మరిస్తున్నారు. 5, 10, 15 కోట్లు ఇలా లెక్క లేకుండా ఖర్చు పెట్టేస్తున్నారు. భారీతనం ఉట్టిపడాలంటే తప్పదంటున్నాడు మేకర్. విశ్వంబరా నుంచి వచ్చిన రామరామ సాంగ్ బడ్జెట్ ఎంతో తెలుసా? హ్యావ్ ఎ లుక్. పాటలో హీరో వెనకాల వందల మంది డాన్సర్స్ ఉండే ట్రెండ్ ప్రెజెంట్ నడుస్తోంది. అందులోనూ జాతర ఉత్సవాల్లో వచ్చే పాటే అయితే 400 నుంచి 500 మంది డాన్సర్స్ కావాల్సిందే. విశ్వంబరా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రామరామాను 400 మంది జూనియర్ డాన్సర్స్ తో చిత్రీకరించారు. 4 సెట్స్ లో 12 రోజుల పాటు తీయగా బడ్జెట్ 6 కోట్లు దాటిందట. 100 మంది గ్రూప్ డాన్సర్స్ భారీ సెట్ అంటే ఈ మధ్య కాలంలో ముందుగా గేమ్ చేంజర్ గుర్తుకొస్తుంది. ఏకంగా ఒక ఊరినే సెట్ గా వేయించాడు శంకర్. రామ్ చరణ్, కియారాపై చిత్రీకరించిన ఈ సాంగ్ విజువల్ వండర్ గా తీర్చిదిద్దడానికి 15 కోట్లు పెట్టాడు నిర్మాత దిల్ రాజు. 400 నుంచి 500 మంది డాన్సర్స్ ఒకే రిథంలో స్టెప్ వేస్తే 2 కళ్ళు చాలవు. బడ్జెట్ ఎంతైనా రిస్క్ చేసి పాటను సూపర్ హిట్ చేయాలని చూస్తున్నారు. పుష్ప 2 టైటిల్ సాంగ్ ని ఇలాగే 100 మంది జూనియర్ డాన్సర్స్ తో తీశారు. లియోలో నా రెడీ సాంగ్, జవాన్ లో దుమ్మే దులిపేలా సాంగ్ వెనకాల 100 మంది డాన్సర్స్ చిందులేశారు. ఎంతమందున్నా ఒకే మూమెంట్ తో ఆకట్టుకోవడం, యూత్ లైక్ చేయడంతో ఇలాంటి పాటలే తమ సినిమాల్లో ఉండాలని స్టార్స్ పట్టుబడుతున్నారు. వెనకాల ఎంత ఎక్కువ మంది డాన్సర్స్ ఉంటే సాంగ్ అంత పెద్ద హిట్ అవుతుందనుకుంటే పొరపాటే. పాట క్యాచీగా ఉండాలి. స్టెప్స్, మేకింగ్, విజువలైజేషన్, హీరో హీరోయిన్స్ ప్రెజెన్స్ అన్నీ బాగుంటేనే సాంగ్ సూపర్ హిట్ అవుతుంది. జవాన్, లియో, పుష్ప 2లోని పాటలు అన్ని రకాలుగా ఇంప్రెస్ చేయడంతో మన హీరోస్ ఇలాంటి పాటలే కావాలి అనడంతో నిర్మాతలు కోట్లు పెట్టేస్తున్నారు.